దేవుడు సృష్టిని చేసినప్పుడు సమస్తం శూన్యం నుండి చేశాడండి. ఆదికాండం 1:11 చదవండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము, ఏంటంట, గడ్డిని విత్తనమును ఇచ్చు చెట్లు భూమి తన జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలపించును గాకని పలుకగా, భూమి మొలపించును గాక, భూమికి పని పెట్టాడు. భూమి నువ్వు తీసరా, అన్ని నీలో ఉండే రావాలి. భూమిని చేసింది దేవుడు, ఆ భూమికి పని ఇచ్చాడు, నీలో నుండి రావాలి, నీవు ఫలించాలి, యు నీడ్ టు ప్రొడ్యూస్. దేవుని మాట ఈరోజు మనకు మాత్రం కాదు, ఆయన చేసిన సమస్త సృష్టికి అదే మాట. ఈరోజు మనుషుని మాత్రమే ఫలించాలి, మనుషుని మాత్రమే ఫలించాలి. లేదు లేదు లేదు, భూమి చెప్పిన వెంటనే లోబడింది. ఈరోజు మనుషుడు లోబడతలే, భూమి మాత్రమేనా. దాని తర్వాత చూస్తే సముద్రము చూడండి, 20 చూడండి. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, జలములు సమృద్ధిగా పుట్టించునుగాక. మనం చూస్తాం జలముల్లో నీటిలో నుండి వచ్చాయంట అంతా. దాని తర్వాత 24 చదవండి. వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను. సృష్టి మొత్తంలో చూస్తాము, భూమిలో నుండి వాటి రావాలి, జలముల్లో నుండి వాటి రావాలి. అది మొక్కలమనే జంతువులమనే అన్ని. కానీ మనుషుడికి వచ్చేటప్పుడు మాత్రం 26 చూస్తే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తన స్వరూపంలో తన గుణగణాలు చొప్పున మనల్ని చేశాడు. ఎక్కడ మాట చదువుదామా? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. వారు ఏలాల్సిన వారిని అపవాది ఖైదీలుగా, బంధకాలతో పాపులుగా చేసి, పాపానికి వస్తున్న జీతము మరణాన్ని మనుషుడికి గిఫ్ట్గా ఇచ్చాడు. అపవాది ఇచ్చిన గిఫ్ట్ మరణం, కానీ దేవుడు మనకి ఇచ్చింది నిత్య జీవం. ఏది కావాలో కోరుకోవాలి. ఈరోజు చాయిస్ మనది. నిత్య జీవం కావాలా, మరణం కావాలా? మరణించి నరకానికి వెళ్తారా, మరణించి పరలోకానికి వెళ్తారా? నిత్య జీవ వారసులుగా బ్రతుకుతారా, అగ్నిగుండంలో కాలి నిరంతరము ఆ వేదనలు ఉండేవారు ఉంటారా? ఈ వాక్యం వినేవారిని మనం ఎక్కడి నుండి ప్రారంభించాం, మనం ఎవరో తెలుసుకోవాలండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి ఒక్కరూ పాపులే, అందరూ పాపం చేసిన వారే. చాలామంది అంటారు, నేను పుట్టక నుండి ఏ పాపం చేయలేదంటే, నువ్వు పాపం క్రియలు చేసినా చేయకపోయినా పాపపు బీజము పాపివే. నీవు పెద్ద దొంగతనం చేయలేదేమో, పెద్ద హత్య చేయలేదేమో, వ్యభిచారం చేయలేదేమో, కానీ ఎట్ పాపివే. దేవుని వాక్యం చూస్తే ప్రసంగి 7:20, పాపము చేయక మేలు చేయుచున్న నీతిమంతుడు భూమి పైన ఒక్కడును లేడు. అంటే మేలు చేస్తున్నాడో లేదో కానీ పాపం మాత్రం షోర్ షాట్ ప్రతి ఒక్కరూ చేస్తున్నారు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3:10 చదువుదామా? ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. నీతిమంతు ఎవడు లేడు, ఒకడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు ఒకడు లేడు. దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు అంటున్నావు నేను నీతిమంతుడు అంటున్నావు. ఇంకా మాటలో నీతిమంతుడు అన్న మాట వాడరేమో కానీ నేను మంచోడని అంటున్నావు. ఈరోజు పిల్లోడితో సహా చూడండి, నేను మంచోడు వాడు చెడ్డోడు, నేను మంచోడిని ఆ చెడ్డది. ఇంకా వీఆర్ టాకింగ్ అబౌట్ వీఆర్ గుడ్, అదర్స్ ఆర్ బ్యాడ్. ఎంతోమంది మాట్లాడే విధానం చూస్తే వారు ఏదో గొప్పవారుగా, భక్తిమంతులుగా, నీతిపరులుగా, మిగతా వారంతా అలుపులుగా, మిగతా వారంతా చేతకాని వారుగా, మినికి వారంతా పనికి మాలిన వారుగా, నరకానికి పోయేవారుగా, ఇది మాత్రం పరలోకానికి వెళ్ళేవారుగా మాట్లాడుకుంటారండి. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, పాపపు బ్రతుకుతున్న మనల్ని మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. హీ హస్ పేడ్ ద ప్రైస్. జగతికి పునాది వేస్తానికి ముందే గొర్రెపిల్ల రక్తము చిందించబడింది. దేవుని ఉద్దేశము మనం రక్షించబడాలని. దేవుని వాక్యంలో చూస్తే యాకోబు పత్రిక 2:10, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఏం స్టేట్మెంట్ అంటే ఇది?
ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ తప్పిపోతే అంతా ఫెయిల్ అంట. అంటే ఆ మాట అర్థమైందా? ధర్మశాస్త్రం అంతా పక్కన పెట్టండి, 10 ఆజ్ఞలు చూద్దాం. 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ మిస్ అయినా అన్ని ఆజ్ఞలు మిస్ అంట. అంటే నువ్వు వ్యభిచారం చేయలేదేమో, నరహత్య చేయలేదేమో, ఇంకా ఏది వేరే చేయలేదేమో. సింపుల్తో ఒకటే, ప్రతి క్రైస్తవుడు మిస్ అయ్యేది చెప్పనా ఈ రోజుల్లో? 10 ఆజ్ఞలు కావాలా వద్దా? 10 ఆజ్ఞలు దేవుడు మనుషుడికి ఇచ్చే నియమాలా కాదా? 10 ఆజ్ఞలు దేవుడు ఆజ్ఞలు కొట్టివేస్తానికి యేసుప్రభు వచ్చాడా? సంపూర్ణ పరుస్తానికి వచ్చాడు. అంటే నీవు క్రీస్తు సంపూర్ణపరిచాడని నువ్వు అది అక్కర్లేదంటావా? అయితే నరహత్య చేసి, అయితే వ్యభిచారం చేసి, అబ్బో చేయకూడదండి. మరి సబ్బాతు, విశ్రాంతి దినం, అది పర్వాలేదండి. ఎవరు చెప్పారు? దేవుడు వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రం అంతా ఆచరించి ఒక్క ఆజ్ఞ మిస్ చేసినా కూడా యు హ్యావ్ ఫెయిల్డ్ ఇట్ ఆల్. యాకోబు 4:17 చదువుదామా అండి? కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. అలాగు చేయని వాడికి పాపము కలుగును. మేలు చేస్తాము ఏంటో తెలిసి చేయకుండా ఉన్నవాడికి పాపం కలుగుతుందంట. నిజంగా మీ జీవితంలో చేయాల్సింది తెలుసా లేదా? చాలా వరకు చాలా మందికి తెలుసు. దేవుని బిడ్డలు అయిన తర్వాత ఎలా బ్రతకాలో తెలుసు. దేవుని బిడ్డలు అయిన తర్వాత ఏది చేయకూడదో తెలుసు. దేవుని బిడ్డలు అయిన తర్వాత ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా ఇవ్వాలి, ఏ రీతిగా పంచాలి, ఏ రీతిగా ప్రేమించాలి అన్నీ తెలుసు. కానీ చేయకరంట, చేయని వారు పాపే అంట. దేవుడు నాకు తెలియజేస్తుంది. ఎజికేల్ గ్రంథము 18:4 మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయు వాడెవడో వాడే మరణము నొందును. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎవడవన్నా కానీ, తండ్రి అవనే అంటే శిరస్సు అవనే, కుమారుడు అవనే కిందోడు అవనే, పై అవనే కింద అవనే, అధికారం అవనే అల్పుడు అవనే, ఎవడవైనా సరే నా వశంలో ఉన్నారు. పాపము చేసేవాడు చావాల్సిందే. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపానికి జీవితము మరణము అయితే పాపానికి జీతము మరణం. అంటే బ్రతికిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిన వారే, నిత్యాగ్నిలో పోవాల్సిన వారే. అయితే దేవుడు ఒక ఆప్షన్ పెట్టాడు. దర్ ఇస్ అ డోర్ ఓపెన్ ఫర్ యూ. అయితే నీవు నమ్మితే వెళ్ళొచ్చు. అయితే ఏంటి? దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ద చాయిస్ ఇస్ దేర్. ఏది కావాలో కోరుకోవాలి. ద చాయిస్ ఇస్ దేర్. అవకాశం మన ముందు ఉంది. ఏది కావాలో కోరుకోవాలి. జీవము మరణము ఏది కావాలో కోరుకోవాలి. దేవుని వాక్యంలో చూస్తే యాకోబు పత్రిక 1:15 దురాశ గర్భము ధరించి. ఇది బ్యూటిఫుల్ వర్స్. దురాశ ఎక్కడ ప్రారంభమవుతుంది? దురాశ ఆశలు ఎక్కడ వస్తున్నాయండి? ఇలా చెప్పాం కదా, వీఆర్ అ ట్రై బీయింగ్. మనలో వీఆర్ 3: ఆత్మ, శరీరము, మనస్సు. తలంపులు ఎక్కడ వస్తున్నాయి? ఆత్మలో కాదు, శరీరంలో కాదు, మనస్సులో. ద మోస్ట్ వికెట్ థింగ్ ఈజ్ యువర్ మైండ్. బీ వెరీ కేర్ఫుల్. యుద్ధాలు జరిగేది మనసులోనే, శోధనలు కలిగేది మనసులోనే, దురాలోచనలు కలిగేది మనసులోనే. మరలా చదవండి ఇప్పుడు ఆ మాట. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. అంటే తలంపుల్లో ఆలోచన వచ్చి, దురాశ స్వార్థానికి ఒక ఆశ వచ్చి, ఆ ఆశ పాపాన్ని కంటుందంటే తలంచి 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 ఎదిగి ధైర్యం వచ్చి క్రియల రూపంగా బహిరంగంగా చేస్తాం. దేవుని వాక్యంలో ఇదే రాయబడి ఉంటుంది. ఇనిక్విటీస్ అండ్ ట్రాన్స్గ్రెషన్స్, అతిక్రమములు, దోషములు. అతిక్రమములు అనేది మనసులో చేసేది, దోషములు అనేది క్రియలతో శరీరంతో చేసేది. అతిక్రమములు అనేది మనం ఆలోచించే అతిక్రమములు, అక్కర్లేని అవసరమైనవి, చెడు కార్యాలు, చెడు దృశ్యాలు తలస్తాము. ఒకరిని చంపాలనుకుంటాం, ఒక వ్యక్తితో వ్యభిచారం చేయాలనుకుంటాం, ఈ కామ సంబంధమైన తలంపులు కలిగి ఉంటాం, ఒక దొంగతనం, ఒక దూషణ అవటం. ఇట్ ఈస్ ఆల్ ఇన్సైడ్. ఎవరితో గొడవలు పెట్టుకుని తిట్టుకోరు. ఓరకే ఎప్పుడన్నా రోడ్లో కూడా హై హై అంటారు, వాడి దారిలో వెళ్ళిపోతారు, ఇటు దారిలో పోతారు, హి హి అని వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళి సమాధానంగా బిర్యానీ తిని పడుకుంటారు కావాలంటే. కానీ కుటుంబాల్లో గొడవలు జరుగుతాయి చూడండి, మనసులో ఒకటి మీద పెట్టుకుని గొడవలు జరుగుతాయి చూడండి, ఇంకంతే. సమాధానం కోల్పోతారు, నిద్ర రాదు, తిండి తింటారు, ఏమి పెట్టరండి, ఏమి జరగదు.
ఎందుకు? మనసులో ప్రారంభమైంది. బహిరంగంగా వెళ్ళటానికి క్రూరంగా వెళ్తాము, ఘోరంగా వెళ్తాము, కఠినంగా జీవిస్తాము. పాపం కూడా మనసులో ప్రారంభమవుతుందంట. అది గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును, మరణాన్ని తెస్తుంది. అంటే పాపం వచ్చిందంటే నీ చేతి, నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా పాపం కనబరిచినప్పుడు నెక్స్ట్ ఫర్ షూర్ మరణం ఆన్ ద వే, దా నేను తీసుకుని పోతానంటది. ప్రతి ఒక్కరి మీద జన్మంతో పాపమేనండి. పాపానికి జీతం మరణమేనండి. నిర్ణయంగా మనందరం నిశ్చయించబడింది నరకానికి పోయి కావలసింది. అదే అపవాది కుట్ర, అదే అపవాది పన్నాగం. కానీ ప్రారంభంలో చెప్పుకుంటూ వచ్చాను, దేవుని కోరిక ఏంటి, దేవుని ఆంక్ష ఏంటి? ఏ ఒక్కరు నశించకూడదు, ఏ ఒక్కరు నిత్య అగ్నిలోకి వెళ్ళకూడదు, ఏ ఒక్కరు అంధకారంతో అపవాదికి సిద్ధపరిచిన ఆ స్థాయిలో అంధకారంలో జీవించకూడదు. అంధకారం వారి అనుచరులు, అపవాది వాడి అనుచరులతో పాటు మనకి పాలుబొందులు ఉండకూడదు. మనము దేవుని బీజం కలిగిన వారిమి, మనము మరణించిన వారిమి. కానీ మరలా మనల్ని లేపాలని, పునరుద్ధానపు శక్తితో లేపాలని, ఆయన బిడ్డలుగా మనం జీవించు ఈ భూమిపైన మాత్రమే కాదండి, నిరంతరము నిత్యత్వములో ఆయనతో బ్రతకాలని, నిరంతరం ఆయనతో బ్రతకాలని దేవుని ఆశ. అందుకని క్రీస్తుని, ఆయన కుమారుని మనకు బలిగా ఇచ్చాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అయితే దేవుడు మన ఎడల ఆయన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎక్కడ ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? యేసు ప్రభు నా కొరకు మరణించాడు, నేను ఇంకా పాపిగా ఆయన ఎరగనిదప్పుడే, ఆయనకు విరోధంగా జీవిస్తున్నప్పుడే దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ఆయన మరణించాడు, నేను నమ్ముతున్నాను అన్న వారి చేతులు హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యం చూస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 ఒకసారి చదువుదామా? నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. పౌలు అంటాడు, నాకు ఏదైతే ఇవ్వబడిందో మీకు అదే చెప్తున్నాను, నేను ఏదైతే నమ్ముతున్నానో మీకు అదే చెప్తున్నాను. నేను నమ్మేది నాకు తెలియజేయబడింది లేఖనములో. ఆ మాట గ్రీక్లో చూస్తే గ్రాఫే. నాకు ఇవ్వబడిన ఈ లేఖనములో ఏంటి చెప్తుంది చూడండి. క్రీస్తు మన కొరకు మన పాపముల నిమిత్తముగా మృతి పొందెను. క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను. సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ ఈ మాట గమనిస్తే ఈ 3 ఒప్పుకోవాలంట, నమ్మాలంట. ఏంటి? క్రీస్తు నా కొరకు మరణించాడు, సమాధి పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఎంతమంది నమ్ముతున్నారు? బిగ్గరగా లేదు చెప్పండి. దేవుని వాక్యం చూస్తానండి, మనం ఇంకా పాపమైనప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు. దాన్ని బట్టి దేవుడు తన ప్రేమ మన పట్ల ఎలాంటిదో కనబరుస్తున్నాడంట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు రాస్తున్నాడు తిమోతికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో ఆగండి. ఆయన రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చింది నమ్మదగినది, ఈ లోకాన్ని సంపాదిస్తానికి, కాపాడటానికి పూర్ణ అంగీకారం కలిగినది. అందులో ఆయన అంటున్నాడు, పాపుల్ని రక్షిస్తానికి దేవుడు ఈ లోకంలో వచ్చాడు. జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. పక్కన ఏమంటాడు తెలుసా? ఆఫ్ హూమ్ ఐ యామ్ ద చీఫ్. నాలాంటి పాపి, అందులో అతి ఘోరమైన పాపిని నేను. ఆయన ఒప్పుకుంటున్నాడు, అందరిలో నేను గొప్ప పాపిని. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, ఒక వ్యక్తి తన పాపపు స్థితిని గ్రహించుకుంటేనే కానీ తనకు రక్షణ లేదు. నేను మంచోడనే అన్నంత వరకు తనకు రక్షణ కలగదండి. తన పాపాన్ని ఒప్పుకోవాలంట. ఒప్పుకుని విడిచిపెడితే కనికరాన్ని పొందుకుంటామంట. ఒప్పుకుని విడిచిపెడితే నూతన అవకాశం అంట. ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఈరోజు విడిచిపెట్టన్న మాట ఇష్టం లేదు. ఒప్పుకో చేసుకో లేదో నిత్యాగ్ని వేచి ఉంది. జాగ్రత్త. పాపాన్ని గర్భం ధరించి కన్న తర్వాత ఒక దురాశ తలంచి పాపాన్ని కన్న తర్వాత ఆ పాపాన్ని బట్టి ఏమొస్తుంది? కాన్సిక్వెన్సెస్, మరణం వస్తుంది. నిశ్చయంగా మరణమే. పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గంలో వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడండి. కానీ దేవుడు ఎలా చేస్తాడు? మనం అడగాలండి. ఈరోజు పాపం ఒప్పుకుంటే మనకి రక్షణ.
దేవుని వాక్యంలో చూస్తే రోమిలికి రాసిన పత్రిక 10:9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వాసముంచినడలా నీవు రక్షింపబడదువు, నీవు రక్షించబడతావు. ఇక్కడ 2 విషయాలు, ఒకటి ఒప్పుకోవాలంట, ఒకటి నమ్మాలంట. నమ్మతాం హృదయంలో. హృదయం అన్నదప్పుడు అగైన్ వి కాల్ ఇట్ ద మైండ్. ఓకే, ఐ అండర్స్టాండ్ జీసస్ కేమ్ టు మీ ఫర్ మై సేక్, డైడ్ ఫర్ మీ అండ్ ఈజ్ రిజరెక్టెడ్. ఈరోజు పునరుద్ధానుడు యేసు ఉన్నాడు, అది మైండ్లో నమ్మాలంట. దాని తర్వాత నోటితో ఒప్పుకోవాలంట. ఈ 2 లింక్ ఉన్నాయి. ఈ దేహంతో నోటితో ఒప్పుకుంటాము ముఖ్యమో, మనసులో నమ్ముతాము ముఖ్యమో. చదవండి. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. ఏంటంట? ఒక మనిషికి నీతి కలుగుతుందంటే హృదయంలో నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటున్నాడు. నోటితో ఒప్పుకుంటేనే గాని రక్షణ లేదు. నీతి కలగాలంటే హృదయంలో విశ్వసిస్తేనే గాని నీతి లేదు. ఈరోజు మీరు నీతిమంతులుగా ఉన్నారా అంటే విశ్వసిస్తున్నారా? ఈరోజు మీకు రక్షణ అనుగ్రహించబడిందా అంటే నోటితో ఒప్పుకున్నారా? ఈ 2 చాలా ప్రాముఖ్యమైందండి. ఎవరైతే నమ్ముకుంటారో ప్రతి ఒక్కరికి రక్షణ ఉంది, నిశ్చయంగా ఉంది. యేసు ప్రభు ఈ మాట చెప్పేటప్పుడు నిశ్చయంగా చెప్తున్నాను, వెరీలీ వెరీలీ ఐ సే అంటు యు. యోహాను సువార్త 5:24 యేసు ప్రభు చెప్పిన మాట చదువుతామండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? ఒకడు నమ్మితే, అంగీకరిస్తే, విశ్వసిస్తే, తండ్రిని ఎరిగి ఉంటే వాడు ఏమవుతుందంట? తీర్పు లేదంట. ఈ మాట కొంచెం చిన్నగా గమనించాలి. తీర్పు లేదంటే ఎలా పడతా అలా చేసుకుని వెళ్ళిపోతామని చాలామంది ట్రాన్స్లేషన్ తీసుకుంటున్నారు. లేదు, తీర్పు లేదు అన్న ఇదే మాట ఇంగ్లీష్లో చూస్తే కాండమ్నేషన్ ఉంటుంది. కాండమ్నేషన్ అన్న మాట చూస్తే ఏంటి ఆ మాట అంటే శిక్షా విధి లేదు. ఏంటి శిక్షా విధి లేదు? రోమిలికి రాసిన పత్రిక 8:1 చదువుతాం చూడండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదే మాట ఇంగ్లీష్లో చూస్తాం, దెర్ ఇస్ నో కాండమ్నేషన్ ఫర్ హూ ఎవర్ ఇస్ ఇన్ క్రైస్ట్ జీసస్. అదే మాట ఇక్కడ చూస్తున్నాం. యేసు ప్రభు చెప్తాడు, షల్ నాట్ కమ్ ఇన్ టు కాండమ్నేషన్. కానీ దేవుడు మొదటగా తన ఇంటిని తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. బోధకులకి 2 అంతల శిక్ష అంట, జాగ్రత్త. అదే రీతిగా ఆయన పద్ధతులన్నీ ఎరిగి దాని తగినట్టుగా బ్రతకపోతే దానికి ఉందంట తీర్పు, జాగ్రత్త. వారు చేసిన మంచివమనే చెడ్డవమనే లెక్కప్ప చెప్పాలంట. అంత లెక్కల టైం ఉంది, జాగ్రత్త. తీర్పు అంటే శిక్షకి, నరకానికి తీర్పు కాదు, కానీ ఆ రాజ్యంలో ఏ స్థానంలో ఉంటావో అక్కడ ఉంది లెక్కలో. 5 తలాంతులు 10 అయినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా 10 పట్టణముల పైన నువ్వు అధిపతి ఉంటావు. 5 చేసిన వాడిని 5 పట్టణముల పైన నమ్మకంగా ఉంటావు. ఏమి చేయని వాడిని ఈడు పనికిరాడు, పడేంటి. మంచి దాసుడు ఉపమానంలో చూస్తాం, తగిన సమయంలో తగిన వేళ తగిన ఆహారాన్ని పెట్టిన వాడికి ఏమంటున్నాడు దేవుడు? నువ్వు నా ఇంటి యావత్తు పైన అధిపతి అయి ఉంటావు. చూసి దెర్ ఇస్ అ పోస్ట్, దెర్ ఇస్ అ చెక్, దెర్ ఇస్ అ టెస్ట్. కానీ ఇక్కడ చూస్తే నిజంగా యేసుని అంగీకరించి ఆయన నమ్మి పరమ తండ్రి బిడ్డలుగా జీవిస్తే మనకి నరకపు లేదు. నరకం నుండి పరలోకానికి ట్రాన్స్ఫర్. ఇంకా ఇట్ సైడ్ ఆప్షన్ లేదు. కట్. క్వాలిఫైడ్ ఫర్ హెవెన్. రక్షించబడిన వారు రక్షణ కాపాడకుండా జాగ్రత్తగా బ్రతుకుతే, దేవుని బిడ్డలుగా బ్రతుకుతే, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడితే మనము మరణం నుండి జీవానికి ఎత్తబడిన వారమంట. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతున్నాం కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యత్వం దేవునితో ఉంటుంది, పరలోకంలో ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, దేవునితో మీ హృదయం ఎలాగుంది? రక్షించబడిన వారు రక్షించబడినట్లు ఉన్నారా? రక్షణ అనుగ్రహించిన దేవునికి వందనాలు చెప్తూ సేవిస్తూ బ్రతుకుతున్నారా? ఆయన నీతి, ఆయన రాజ్యం వెతుకుతూ సమస్తం అనుగ్రహించబడుతుంది. యోహాను రాస్తాడు కదా పత్రికలో, ప్రియమైన వాడా, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండాలి. నేను అన్నింటిలోనే అధికంగా కోరేది, ప్రియమైన వాడా, నీ ఆత్మ వర్ధిల్లాలి. మొదటగా
నీ ఆత్మ వర్ధిల్తికి నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండాలి. ఈరోజు ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు మనల్ని అన్ని చూసుకునే దేవుడు అండి. ఎందుకంటే ఆయన అంటాడు, నేను నీ తోడు ఉంటాను, నేను నీ దేవుడు అయి ఉంటా. ఆయన మన దేవుడు అయి ఉన్న తర్వాత మనకు లోటు అనేది ఉండదు. కానీ మనం ఆయన ప్రజలుగా జీవిస్తున్నామా? దయచేసి తలలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? తలలోంచి తగ్గింపుతో, ప్రభువా వందనాలయ్యా, వందనాలయ్యా, నీవు నా దేవుడివి, నేను అంగీకరిస్తున్నానయ్యా. నీవు నా రాజువు, నేను అంగీకరిస్తున్నానయ్యా. అవునండి, యేసు ప్రభు మన రాజు, యేసు ప్రభు మన రాజు, యేసు ప్రభు మన ప్రభువు. ఆయన రాజులకు రాజు, ప్రభుల ప్రభు. ఈరోజు ఆ దేవుడు మన జీవితంలో కలిగి ఉంటాం. మనకి ఎంతో గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. ఏముంది మనలో, ఏముంది మనలో? వీ హ్యావ్ ఆల్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరు పడిన వారమే, అందరూ తక్కువైన వారమే. మనలో ఏ ఘనత లేదు, మనలో ఏ మహిమ లేదు. ఈరోజు ఆ మహిమ, ఆ పరలోక మహిమ, క్రీస్తు యేసు మహిమను మనలో నింపాలని, మట్టి పాత్రలో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎలాంటి బ్రతుకండి మీది? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ప్రేమిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీరు సమర్పించుకుంటున్నారా? అందరమే పాపులమే, పాపానికి జీతం మరణము. కానీ క్రీస్తు శిలువలో మరణిస్తముతో, ఆయన రక్తము చిందిస్తముతో ప్రతి పాప శిక్షానికి దేవుడు విడుదలనిచ్చాడండి. ఎవరైతే నమ్ముతున్నారో, అంగీకరిస్తున్నారో, రక్షించబడిన వారు నిత్య జీవ వారసులంట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అంటే నిన్నెంతో ప్రేమించాడు. అందుకనే తన అద్వితీయ కుమారుని, ఒక కుమారుని నీ కొరకు బలిగా ఇచ్చాడండి. నమ్మిన ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం కలిగి ఉంటారు. దేవుడు చేసే వాగ్దానం అది. నమ్మి దాని తగినట్టుగా బ్రతుకో, నశింపక నిత్య జీవం కలిగి ఉంటావు. దేవుడు వాగ్దానం చేసే ఇటర్నల్ లైఫ్, నిరంతరం ఆయనతో ఉండాలండి. మీరు ఈ భూమి పైన ఏం సంపాదించకపోయినా నిత్య జీవం ఉందా చూడండి, నిత్య జీవ వారసులా చూడండి. దేవుని ప్రేమ గొప్పది, ఆయన కరుణ గొప్పది. ఈరోజు ఆ సిలువని మీరు చూడాలి, ఆ సిలువని మీరు ధ్యానించాలి. ఆ సిలువ అనేటప్పుడు క్రీస్తు లేని సిలువ వ్యర్థమండి. ఈరోజు ఎంతోమంది క్రీస్తు లేని సిలువ, క్రీస్తు లేని కార్యాలు, ఆడంబరాలు, కేవలం భక్తి, దాన్ని అనుసరించని శక్తి లేని వారు ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, శక్తి కలిగిన జీవితం కలిగి ఉండు. యేసు నామాన్ని అంగీకరిస్తంతో నిన్ను ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు ఆయన ఆత్మతో నిన్ను నింపుతాడు. ఆదరణకర్త, సహాయకుడు, బలపరిచే దేవుడు, నిత్య నివాసి అంటే, సత్య స్వరూపి అంటే ఆయన మనతో ఉండి మనం నడవలసిన త్రోవలో మనల్ని నడిపిస్తానికి దేవుడు మనకు సహాయం ఇస్తున్నాడండి. ఎక్కడ మీరు ఇంకా పాపి అనే అపరాధ భావం మీలో ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. క్షమించే దేవుడు, నూతనపరిచే దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు, ఆయన కరుణను చూపించే దేవుడు. అధికంగా ఆయన కరుణను చూపిస్తాడంట. నమ్మండి. వందనములేసయ్యా, నీకు కోట్లాది వందనములేసయ్యా. నువ్వు చేసిన త్యాగానికి ఏమని మేము రుణాన్ని తీర్చుకోగలుగుతాం? మమ్మల్ని మేము సజీవ యాగంగా సమర్పించుకున్నా కూడా నీవు చేసిన కార్యానికి ఎన్నటికీ మేము ప్రతిఫలాన్ని, లేకపోతే దానికి తగిన ఫలాన్ని మేము తిరిగి ఇవ్వలేము. థ్యాంక్ యూ గాడ్. అగ్ని ఆరని, పురుగు చావని ఆ నిత్య అగ్నిలో ఉండాల్సిన మమ్మల్ని, ఆ మార్గంలో పోతున్న మమ్మల్ని వెతికి రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చే వందనంలయ్యా. నిత్య జీవ వారసులుగా మమ్మల్ని మార్చే వందనంలయ్యా. నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకున్న వందనంలయ్యా. ఈరోజు ధైర్యంతో ఇక్కడ నీ బిడ్డలుగా నిలబడతానని వచ్చిన భాగ్యం పట్టి వందనాలు. పరమ తండ్రి, నీ సొత్తైన వారిగా, నీ ప్రజలైన వారిగా, అన్ని విషయంలో గనులుగా ఈ భూమిలో మేమనంతకాలం నువ్వు వాగ్దానం చేసిన రీతిగా, నువ్వు ఆశిస్తున్న రీతిగా నేను మీ దేవుణ్ణి అయి ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు, నేను మీతో ఉంటాను. అవునయ్యా, మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టలేదయ్యా, చేతకాని వారిగా విడిచిపెట్టలేదయ్యా. ఎల్లప్పుడూ మాలో మా పక్షాన ఉండి నడిపించే దేవుడు నీకు కోట్లాది వందనము చెల్లిస్తుంది. ఈరోజు నీ ఆలయంలో ఉన్నవారు ఎలాంటి పరిస్థితులు ఉన్నవారు నువ్వు ఎరుగునే దేవుడు. ఇక్కడ ఎవరైనా సరే ఎటువంటి వ్యాధితో ఇక్కడ వచ్చిన వారైనా, ఎటువంటి డాక్టర్స్ రిపోర్ట్తో ఇక్కడికి వచ్చిన వారైనా, వారి బలహీనతను బట్టి, వారు చేసిన తప్పుడు కార్యాలను బట్టి, లేకపోతే వారికి కలిగిన కీడును బట్టి, వారికి కలిగిన ఆపదను బట్టి, వారికి విరోధంగా జరిగిన కార్యాలను బట్టి, ఎటు రీతిగా ఎటువంటి అనారోగ్యమైన
యెహోవా రాఫా, నువ్వు మారాన్ని మధురంగా మార్చే దేవుడు అయ్యా. మా అతిక్రమముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై నీవు నలగొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత ఉందని నమ్ముచున్నాం ప్రభా. ఎటువంటి అనారోగ్యస్తులు ఇక్కడ ఉన్నా, ఎటువంటి దేహంలో ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ అవనే, గర్భఫలం కలగనే పరిస్థితులు అవనే, ఎటువంటి కార్యములు ఇక్కడ ఉన్నా కూడా విశ్వాసంతో సంఘంగా మేము ప్రకటిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో, యేసు పొందిన గాయాల చేత స్వస్థత కలుగునుగాక. మేము నమ్ముచున్నాము ప్రభా, మేము నమ్ముచున్నాము ప్రభా. నీవు పొందిన గాయాల ద్వారా మాకు స్వస్థత ఉంది, మేము నమ్ముచున్నాము. నీ రక్తములో మాకు జయం ఉంది. నీ రక్తములో మాకు స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత, ఆధ్యాత్మిక స్వస్థత. నీ సమాధానాన్ని వేడుకుంటాను ప్రభా. ప్రతి కుటుంబంలో సమాధానం, ప్రతి భార్య భర్తల మధ్య సమాధానం, ఏక మనసు, ఏక ఆత్మ, నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్ముడు నడిపించాలి. ఎవరందరూ నీ బిడ్డలో అయ్యా దానికి సాదృశ్యం నీ ఆత్మ ద్వారా నడిపించబడతామయ్యా. ఆత్మ ఫలము ఫలించేవారుగా, ఆత్మానుసారంగా బ్రతికేవారుగా, ఆత్మ వరములతో నింపబడిన వారుగా నీ బిడ్డలు చేయమని వేడుకుంటానయ్యా. కష్టపడుతున్న ప్రతి కష్టాజితానికి ప్రతిఫలాన్ని దయచేయి. పోరాడుతున్న ప్రతి ఒక్కరు పోరాటంలో జయము ప్రకటిస్తున్నామయ్యా. నిశ్చయంగా నిన్ను కలిగిన మాకు నిశ్చయంగా యేసు నామములో జయము కలుగునుగాక. ఏ విషయంలో ఎవరు పోరాడుతున్న వారైనా, ఏ స్థితిగతుల్లో ఎలాంటి పోరాటాలు ఉన్నవారైనా నీ జయంతో నడిపించమని అడుగుతాం ప్రభా. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నీకు సమస్తము సాధ్యము, నమ్ముచున్నాము. నీకు సమస్తము సాధ్యం. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు మొదటగా నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ ప్రజలుగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని అడుగుతాం. విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని అడుగుతాం. నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్.